హరే కృష్ణ. సో అందరికీ జగన్నాథ్ పూరి యాత్ర సంబంధించినటువంటి క్లాసెస్ స్వాగతం. సో మనం నిన్న జగన్నాథ్ యొక్క ఇతివృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. ఏ విధంగా భగవుడి యొక్క రూపం, ఈ రూపం అసలు ఎందుకు వచ్చింది, నిజమైన మహారాజు ఆ శిల్పి చెప్పినటువంటి విధంగా ఆయన సరిగ్గా 21 రోజులు చెప్పినటువంటి ఆ షరతులను పాటించలేక స్వయంగా ఆయన వెళ్ళి లోపలికి చూడంగానే శిల్పి కనిపించలేదు. తర్వాత రూపాలు ఈ విధంగా ఉన్నాయి. సో రాజు చాలా మదన పడ్డాడు, ఆవేదన చెందాడు. నేను అపరాధం చేయడం వల్ల సరైనటువంటి దిశగా రూపాలు చెక్కబడలేదేమో అనుకున్నాడు. సో తర్వాత భగవంతుడే స్వయంగా వచ్చి, నేను నేను ఈ విధంగా నేను దర్శనం ఇవ్వాలని అనుకున్నాను, కాబట్టి నీ అపరాధం అంటూ ఏమీ లేదని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పాడు. సో ఆ తర్వాత మనం రెండు రెండు కథలు చెప్పుకున్నాం మనం, ఆ రూపాలు గల కారణం. ఒకటి నారదుల వారు, ఉద్ధవుడు, తర్వాత బలరాముడు. సో వీళ్ళ ముగ్గురు ఉండి, సో కృష్ణుడు రాధే రాధే అంటూ అచేతన స్థితిలో ఆయన పడిపోయినప్పుడు, సో ఆయన లేపొచ్చు, కానీ లేపిన వెంటనే ఆయన బృందావనం వెళ్ళిపోయేసి, బృందావన వాసులు వాళ్ళు పడేటువంటి ఆవేదన అక్కడ వాళ్ళు చూసి ఆయన మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. కాబట్టి ముందుగా మీరు ఎవరైనా సరే వెళ్ళి ప్రజవాసులకి ఇలా కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ముందుగా సమాచారం ఇస్తే, సో వాళ్ళు కొంచెం ఆనందకర స్థితిలో ఉంటారేమో అనే భావంలో వెళ్ళమంటారు. సో ఉద్ధవుడిని వెళ్ళమంటారు, బలరాముడు వెళ్ళమంటారు, కానీ ఇద్దరు కూడా వెళ్ళము, ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్ళేసి వచ్చాము. సో మేము వెళ్ళి కృష్ణుని పంపిస్తామని చెప్పాము, కానీ కృష్ణుడు మాత్రం పోలేదు అక్కడికి. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి చెప్పినా వాళ్ళు మా మాట వినరు అన్నప్పుడు సుభద్రమ్మ వచ్చి, నేను వెళ్తాను, సో వెళ్ళి వాళ్ళ యొక్క ఆవేదాన్ని వాళ్ళ బాధని తీర్చగలుగుతాను, కాబట్టి ఇబ్బంది ఏం లేదన్నప్పుడు సరే బలరాముడు కూడా ఆమె తోడుగా వెళ్తారు. సో ఆ తర్వాత నాగులు వారు ఈ వ్రజమహయ మహిమ సంబంధించినటువంటి గీతాన్ని ఆలపించినప్పుడు, సో కృష్ణుడు లేయంగానే అదే మత్తులో ఆయన నా యొక్క వేణువుని ఈ గోపికలు తస్కరించారు, సో నేను వెళ్ళి వాళ్ళని నేను అది వెతకటం వాళ్ళు పట్టుకుంటాను అంటాడు. అప్పుడు ఉద్ధవుడిని నాకు అందించి మీరేంటి ఇంకా బృందాల్లో ఉన్నారు ఏంటి అన్నప్పుడు, సో లేదు ద్వారకాలో ఉన్నామని చెప్పినప్పుడు, సో వెంటనే ఆయన ఆ ప్రేమ ఉన్మాదంలో మత్తులో ఆయన ఆ ఏనుగులాగా, పదవెక్కిన ఏనుగులాగా అట్లా తేలుతూ తేలుతూ ఊగుతూ ఊగుతూ రథం ఎక్కాడు. సో రథం అక్కడ చేరుకునింది. సో చేరుకున్న తర్వాత అక్కడ సో రాధారాణి యొక్క స్థితిని చూశాడు. సో తర్వాత లాస్ట్ లో వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా వాళ్ళు కలుసుకున్నారో కూడా మనం చెప్పుకున్నాం. ఇంకో కథ ఏంటి, ఆ రాళ్ళు ఎందుకు పదే పదే రాజారాణి చింతనలో ఉన్నాడు, వ్రజవాసుల చింతనలో ఉన్నాడు అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి రోహిణి మాతను అడగడం ప్రారంభించారు. సో ఆమె అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వ్రజులేళ్ళని చెప్పడం, సుభద్ర మాత వచ్చి ద్వారం దగ్గర నేను చూసుకుంటాను వాళ్ళు రాకుండా ఉండవు అని చెప్పడం. ఆ తర్వాత అందరూ కూడా లీనమైపోయేసి వాళ్ళు ఆ మహాభావ ప్రకాశ రూపం వస్తున్నారు. సో అప్పుడు నారదులు అంటారు, నాకు ఈ రూపమే నాకు కావాలి, ఈ రూపాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలి వీళ్ళంతా కూడా. సో ప్రతి ఒక్కరికి దర్శనం జరగాలి అనుకున్నప్పుడు, సో కృష్ణుడు, సో రాబోయే కాలంలో నేను పూరిలో ఇటువంటి దర్శనం నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అట్లా మహాభావ ప్రకాశ లీల అంటే ఆనందంలో అసలు పరాకాష్ట అన్నమాట. పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంలో ఒక జీవుడు ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతాడో ఆ స్థితిని మనకి భగవంతుడే మనకు చూపిస్తున్నాడు అనమాట. సో భగవంతుడు అత్యంత ఆనందంలో, సో మనం జగన్నాథం చూస్తున్నాము అంటే బలరాముడు సుభద్రమాత మనం చూస్తున్నాము అంటే అర్థం చేసుకోవాలా, వాళ్ళు చాలా ఆనందకర స్థితిలో ఉన్నారు. ఆనందకర స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రూపంలో ప్రస్తుతానికి మనకి దర్శనం ఇస్తున్నారు. మళ్ళీ ఆయన ఏ రూ పొయ్యి రూపంలో వచ్చాడు. పొయ్యి రూపంలో ఎందుకు వచ్చాడు ఆయన, ఆ, సో అక్కడ పెద్ద పాటింపులు ఏమి లేవు. అందులో ముఖ్యంగా కలియుగంలో మనం అటువంటి స్టాండర్డ్స్, అటువంటి ప్రమాణాలని మనం వెళ్ళి మనం చేసేటువంటి పరిస్థితి, సేవ చేసే పరిస్థితి మనం ఉన్నాం కాబట్టి, సో
ముఖ్యంగా మనలాంటి వాళ్ళ కోసం భగవంతుడు ఆ ఆ ఆ ఆ కొయ్య రూపంలో రావడం దారు బ్రహ్మ. సో మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన్ని మనం సేవించుకోవడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం అన్నమాట. కాబట్టి ఆయన ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సో మన కోసమే వచ్చినట్టు ఆయన చూసాం మనం. సో ఈ రోజు మనం శ్రీ జగన్నాథ్ యొక్క మహాప్రసాదం యొక్క వృత్తాంతం. సో మనం మొదటి క్లాస్ లో చెప్పుకున్నాం ఈ భారతదేశం కూడా 4 ధామాల కింద మనం విభజించుకోవచ్చు కదా. ఉత్తరంలో బద్రీనాథ్, తూర్పులో తూర్పులో పూరి, దక్షిణంలో రామేశ్వరం లేదా శ్రీరంగం. ఓకే. తర్వాత పశ్చిమలో ద్వారక. సో ద్వారకాలో సారీ బద్రీనాథ్లో ఆయన ధ్యానం చేస్తాడు. సో ద్వారకాలో వెళ్తాడు. శ్రీరంగం లేదా కింద రామేశ్వరంలో ఆయన ఆ, ఆయన పడుకుంటాడు. పూరిలో ప్రసాదం తీసుకుంటాడు, ఫోన్ చేస్తాడు. సో ఆ లెక్కన ఎత్తుకున్నప్పుడు పూరి అనేది ప్రముఖంగా ప్రసాదం కోసం. సో నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం జగన్నాథుడు అందరికీ లభ్యం అవుతాడు. అంటే ఒక జాతికి మాత్రమే ఆయన భగవంతుడు కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు ఆయన కూడా గౌరవిస్తూ, సో టెంపుల్ వాళ్ళు హిందువులకు మాత్రమే లోపలికి ఆ, అనుమతించబడింది. అన్య మతాలకి వేరే వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదని చెప్పారు. కానీ జగన్నాథుడు అంటే సమస్తానికి ఆయన నాథుడు కాబట్టి ఇతరులకు కూడా వివిధ సందర్భాల్లో ఆయన మనకి దర్శనమిస్తున్నాడు, లభ్యమవుతున్నాడు అందరికీ కూడా. ఏ రూపంలో గుర్తుందా? సింహద్వారం దగ్గర పతిత పావన జగన్నాథ రూపంలో ఎవరైనా సరే బయట నుంచి మనం సింహద్వారం దగ్గర మనం చూసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. రెండు, ప్రసాదం రూపంలో, మహాప్రసాద రూపంలో ఎప్పుడైనా 24/7 ఎవరికైనా సరే తీసుకోవచ్చు అని. మూడోది స్నానయాత్ర అప్పుడు. స్నానయాత్ర అప్పుడు 15 రోజుల ముందర, రథయాత్రకు 15 రోజుల ముందర ఆయనకి స్నానయాత్ర జరుగుతున్నాం. తర్వాత రథయాత్ర రూపంలో, రథయాత్ర రూపంలో ఎవరైనా వచ్చి రథం లాగొచ్చు, దర్శించుకోవచ్చు. సో ముందు నాట్యం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత సుదర్శన చక్రం రూపంలో అందరికీ కూడా ఎక్కడి నుంచైనా మనం దర్శనం చేస్తుంటే మనం జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అందరికీ ఆయన అందుబాటులో ఉన్నాడు, లభ్యమవుతున్నాడు, అందరికీ ఆయన దర్శనం ఇస్తూ ఉన్నాడు అనుకో. సో ఇప్పుడు మనం ఇది మహాప్రసాదం యొక్క విశిష్టత. సో దీన్ని మహాప్రసాదం అంటారు. మామూలుగా ప్రసాదం అంటే, కానీ జగన్నాథుడు మాత్రం మహాప్రసాదం అంటారు. ఇన్ఫాక్ట్ ఆచార్యులు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నారు అన్నమాట. పూరిలో ఒక ప్రసాదం మాత్రం కింద పడినా కింద పడినా కూడా అది కింద పడి మట్టి పాలైనా ఏదైనా సరే అది ఎక్కడ ఎటువంటి ప్రదేశంలో పడినా కూడా దాని పవిత్రత మాత్రం పోదు. అది మళ్ళీ వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ ఒక జంతువుల నోట్లో నుంచి కానీ ఒక జంతువు తింటుంటే ఆ నోట్లో నుంచి మనం తీసుకొని తిన్నా కూడా దాని యొక్క పవిత్రత మాత్రం ఎట్టి పరిస్థితిలో పోదన్నమాట. సో దానికి ఎటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉందో భగవంతుడి యొక్క అది అది ఏ పరిస్థితులు అయినా సరే ఆ ఆ ప్రసాదానికి ఆ విలువ అలాగే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అసలు ప్రసాదం అంటే ఏంటి అని అంటే భగవంతుడి యొక్క దయ. ప్రసాదం అంటేనే భగవంతుడి యొక్క దయ అని. సో ఎలా అయితే భగవన్ నామము భగవంతుడికి ఎటువంటి తేడా లేదో, ఆ, భగవంతుడి యొక్క భాగవతం భగవద్గీత భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. మనం భాగవతం చదువుతున్నాం అంటే మనం భగవంతుని దర్శనం చేసుకుంటున్నట్టే డైరెక్ట్ గా. అట్లాగే భగవంతుడి యొక్క ప్రసాదానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. మన ప్రసాదం తీసుకుంటున్నామంటే అర్థం చేసుకోవాలా ఆయనకి మనకి ఆయన యొక్క దర్శనం జరిగిపోయింది. ఆయన యొక్క దయ మనకి దొరికిపోయినట్టే. సో కాబట్టి ప్రసాదం అంటే భగవంతుడి యొక్క దయ అన్నట్టు.
ఈ క్లాస్ అని చెప్పుకున్నాం ఏ పద్ధతిలో మనం పెట్టుకోవాలి ప్రసాదం కూడా ఏ పద్ధతి ఎందుకంటే రేపు మీరందరూ స్నాక్స్ అవి తీసుకొని వస్తే ఇంట్లో ప్రసాదం పెట్టాలి సరేనా పెట్టుకోవాలి ఇంట్లో ప్రసాదం పెట్టకుండా మొత్తం తీసుకురావు సరేనా సో మీ ఇంట్లో మీరు ప్రసాదం పెట్టుకొని తీసుకొస్తే అది అందరికి మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు పంచవచ్చు ఎందుకంటే కొంతమంది మనం ప్రసాదం మాత్రమే తీసుకుంటాం అని ఇట్లా కొంతమంది వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉన్నారు సో మనం వచ్చి లేదా మీరు తీసుకోండి అని వాళ్ళు తీసుకుంటారు కానీ అది నైవేద్యం అయి ఉండాలి సో అందువల్ల మనం కంపల్సరీ అదేమి కష్టమేం లేదు సింపుల్ అది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే నైవేద్యం పెట్టుకోనండి మెయిన్ గా ఎరగడ్డ కలగడ లేకుండా చూసుకోండి మీకు తెచ్చే ఊరగాయ పొళ్ళు ఓకే ఏం తెచ్చినా సరే అది లేకుండా చూసుకోండి అది కావాల్సి సో ఇప్పుడు మహాప్రసాదం గురించి వెళ్దాము సో ఒకసారి వైకుంఠంలో సో నారదముని లక్ష్మీదేవిని శ్రద్ధగా సేవించాడు ఒకసారి ఏం కాదు చాలా సార్లు సేవించాడు ఒక సందర్భంలో జరిగింది ఇది. సో ఒక విధంగా నారదుల వారు ఎట్లా అంటే అమ్మవారికి కొడుకులాగా సో నారాయణ లక్ష్మికి అమ్మవారికి కొడుకులాగా అనమాట కాబట్టి ఒక కొడుకు నుండి ఆయన ఎక్కడైనా పోతాడు ఆ, ఆయనకి ఎవరు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండవు వైకుంఠం వెళ్ళేటప్పుడు కానీ కైలాసానికి ఏ గ్రహానికైనా అయినా వెళ్తాడు సో ఏం చేసుకుంటూ వెళ్తాడు సో ఆయన ఎక్కడికి వెళ్ళినా నారాయణ యొక్క నామాన్ని ప్రచారం చేసుకుంటానే పోతాడు ఒక ఆయన ఆయన ఆనందంగా ఆస్వాదిస్తుంటాడు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు ఎండ పట్టుకొని అక్కడ తిరుగుతూనే ఉంటాడు అంటే వెళ్ళిన ప్రతి లోకానికి ఆయన వెళ్ళి హరినామాన్ని ప్రచారం చేస్తాం సో అట్లాంటి నారదముని ఎన్నో సందర్భాల్లో నారాయణకి సేవ చేసుకున్నాడు లక్ష్మీదేవికి సేవ చేస్తున్నాడు కానీ ఒక సందర్భంలో మాత్రం ఆయన శ్రద్ధగా సేవించి ఒకరోజు వచ్చి అమ్మవారిని రెగ్యులర్ గా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంటే లోకం ఎలా ఉంది పరిస్థితి ఎట్లా ఉన్నాయి అని అడుగుతూ ఉన్నప్పుడు సరే ఇది ఇంతకాలం వచ్చి నాకు సేవ చేస్తున్నాడు ఒక కొడుకుగా వచ్చి నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు భగవన్ నామాన్ని ప్రచారం చేస్తూ ఎంతో మంది జీవుల్ని మళ్ళీ తిరిగి వైకుంఠానికి తీసుకొస్తారు మీరు చూసాను నారదుల వారు ఓకేనా ఈ భూలోకంలో ఎంతో మంది విష్ణు భక్తులు ఉన్నారో ప్రముఖుల్లో నారదుల వారే పోయి ప్రచారం చేసింది ధ్రువ మహారాజు ప్రహ్లాదుడు వాల్మీకి సో ఇప్పుడు ఆ, కుబేరులు కుమారులు వాళ్ళు కూడా నారదుల వారి యొక్క శాపంతో వాళ్ళకి కృష్ణుడి దర్శనం దొరికింది అంటే నారదుల వారే చాలా మందిని కృష్ణ భక్తుల్ని చేశాడు కాబట్టి నిజంగానే లక్ష్మీదేవి ఎంతో తృప్తి పడింది అన్నమాట ఎందుకంటే మనం కూడా వాళ్ళ బిడ్డలమే కాబట్టి లక్ష్మీనాథ అంటే ఈ బిడ్డ పోయి 10 మందిని మళ్ళీ తీసుకొని వస్తున్నాడు ప్రతిసారి వెళ్ళి కొన్ని వేల మందిని మళ్ళీ మా బిడ్డల్ని మా దగ్గరికి చేరుస్తున్నారు కాబట్టి ఎంతో సేవించున్నాడు కాబట్టి అమ్మవారి అన్నమాట ఏదైనా ఒక వరం ఉంటే నువ్వు కోరుకోనికి ఏమైనా కావాలంటే నేను నీకు ఇస్తాను ఆ వరం అంటాను అప్పుడు నాన్న వారు అంటారు నేను వరం అడుగుతాను అది కూడా మీరు అడగమన్నారు కాబట్టి ఫస్ట్ టైం నేను వరం అడుగుతాను నేను ఏది అడిగినా కూడా మీరు మాత్రం ఆనందానికి లేదు సరే ఆ, అమ్మవారు వచ్చి సరే అమ్మ సరే అడగవు ఏదైనా పర్వాలేదు అడగలేదు అడుగుతున్నావు ఫస్ట్ టైం అడుగుతున్నావు నేనే కండిషన్ అయితే నేను పెట్టను నువ్వు ఏది కోరుకున్నా సరే నేను నీకు అందిస్తానంటాను వెంటనే నా ద్వారా ఏమడిగారు నాకు నారాయణ యొక్క ఉచ్ఛిష్ట ప్రసాదాన్ని నాకు ప్రదానం చేయమని చెప్పి ఆయన కోరాడు అన్నమాట ఉచ్ఛిష్ట ప్రసాదం ఉచ్ఛిష్ట అంటే ఆ, ప్రసాదం తీసుకున్నప్పుడు మిగిలి ఉంటది కదా ఆయన స్వయంగా ఆయన తీసుకున్న ప్రసాదం ఆయన తిన్న ప్రసాదం అది ఇవ్వమని చెప్పి అది అది మాత్రం నాకు కావాలి నాకు ఇంకేం వద్దని చెప్పేసి ఆయన కోరుతాడు అనమాట సో ఇది విన లక్ష్మీదేవి అప్పుడే షాక్ తింటది అనమాట అంటే ఆ ఊహించల నాలుగు వారు ఇంకా ఏవో వాడతాడు అనుకున్నాను ఏదో అద్భుతమైనవి సుందరమైనవి శక్తివంతమైనవి ఏదో ఒకటి అనుకున్నది కానీ ఆ మాత్రం ఊహించాల ప్రసాదం పడుతుందని ఆలోచనలో పడింది ఆమె. ఎందుకని ఆలోచనలో పడిందంటే అంతకు ముందే నారాయణ చెప్పాడు అనమాట
నువ్వు నువ్వు ఏ వరం ఇవ్వాలనుకుంటే కూడా నువ్వు ఏ వరమైనా వాళ్ళకి ఇవ్వు. ఒక్క నా ప్రసాదం తప్ప నువ్వు ఇది మాత్రం నువ్వు ఎవరికి ఇవ్వడానికి లేదు. ఇంకేదైనా నువ్వు ఇచ్చుకో. దానికి నేను అన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను శాంక్షన్ చేస్తాను, దానికి ఇబ్బందే కదా. సో ప్రతి ఆ ఒక్క విషయం మాత్రం ఎవరికి ఇవ్వమన్నాడు. కొడుకేమో అదే కావాలన్నాడు. అందుకే ఆమె ముఖం గంభీరంగా పెట్టుకొని ఆలోచనలో పడింది అన్నమాట. ఎలా నెరవేర్చాలి, ఆయన మాటను కాదని మనము ప్రసాదాన్ని ఇవ్వలేము. కానీ ఇతను ఫస్ట్ టైం అదే కోరుకున్నాడు. సరే ఆలోచించి మళ్ళీ అడిగింది అనమాట నారదు వారు, ఇంకేదైనా కోరుకో నువ్వు ఇంకా, నీకు ఇంకేం కావాలో నేను ఇస్తాను ఏంటి అంటే, లేదు లేదు, నువ్వు మాట ఇచ్చావు కదా నాకు, ఇది నాకు ఇదే కావాలి. దీనికోసమే నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సందర్భాల్లో నేను నేను కావాలని కోరుకునేదే అని చెప్తాను. ఎందుకంటే దానికి క్లియర్, నారాయణుడు తన మహాప్రసాదం ఎవరికి ఇవ్వద్దని ఖచ్చితమైన ఆదేశాన్ని ఇచ్చాడన్నమాట. కాబట్టి ఆమె పతి మాటలను ఆమె దాటలేదు. కాబట్టి ఆమె అడిగాడు, ఇది నా ఫస్ట్ కోరిక, ఇది మాత్రం నువ్వు తీర్చాల్సిందే, ఇంక నీకు వేరే ఆప్షన్ లేదు అని. సరే వెళ్ళింది, నారాయణ దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఏదో ఒక విధంగా ఆయనకే చెప్పుకొని, లేదా ఆయన నుంచి ఏదో ఒక విధంగా ప్రసాదం పొందని చెప్పేసి వెళ్ళింది అనమాట. వెళ్ళి ప్రసాదం వడ్డిస్తా ఉంది. కానీ ముఖంలో ఎటువంటి ఆ మామూలుగా వడ్డించేటప్పుడు ఎంతో కళగా, ఎంతో సంతోషంగా వడ్డిస్తా ఉంది. ఈసారి మాత్రం ముఖంలో కళ లేదు, దిగులుగా ఉంది, ఏదో ఆలోచనలో ఉంది. ఆ ఆ, గమనిస్తా ఉన్నాడు. ఆమె పెడతా ఉంది, అన్ని పెడతా ఉంది, కానీ గమనిస్తా ఉన్నాడు. సరే అని చెప్పి అడిగాడు, ఏమ్మా ఏంటి కారణం ఏంటి, ఈ రోజు ఎందుకు నువ్వు అంతా డల్ గా ఉన్నావు, ఎందుకు ఇంటిగా ఉన్నావు అని అన్నప్పుడు అప్పుడు విషయం చెప్తున్నాను. ఏమన్నా అంటే, మీరు ఈ విధంగా చెప్పారు, నేను నార్ల వారిని కూడా సరే అతను కాలంలో సేవలు చేస్తూ ఉన్నదానికి నేనేదో వరం కోరుకోమన్నాను. అతనేమో నాకు ప్రసాదమే కావాలన్నాడు. మీరేమో నన్ను ఆదేశించేశారు. నేను అతను అడిగాను, వేరే కోరుకోమని చెప్పాను. లేదా నాకు ఎట్టి పరిస్థితిలో ఇదే తీర్చమని చెప్పేసి అతను కూర్చో ఉన్నాడు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, మనము మాటిచ్చి తప్పిన వాళ్ళం అవుతాం మనం ఇప్పుడు. సో ఏదో ఒక విధంగా ఇప్పుడు నేను కూడా ఇంకేం చేయలేని పరిస్థితిలో అట్లా మిమ్మల్ని నేను ఒత్తిడి చేయలేక, ఇటు ఇచ్చిన మాట నెరవేర్చలేక నేను చాలా చాలా ఆ సంఘట స్థితిలో పడిపోయి ఉన్నాను. సో ఇదే కారణం నేను ఈ విధంగా ఉండడానికి అని చెప్పేసి ఆమె కోరుకున్నప్పుడు ఆ ఒక్క రోజు సడలించాడు అనమాట. ఈ ఒక్క రోజు మాత్రమే సడలిస్తున్నాను అని చెప్పాను. ఏంటంటే, నేను ప్రసాదాన్ని చూడనప్పుడు నువ్వు గంట ప్లేట్ తీసుకొని నాలుగు వరకు ఇచ్చాను. సో ఈయన ప్లేట్ చూడనప్పుడు ఎప్పుడు ఆయన చూస్తూనే తింటాడు. అప్పుడు ఆ గడులు వారు ఆ వైపు వచ్చి నారాయణ అని పిలుస్తారు అనమాట. ఆయన ఓకేనా, తన నాదుడిని పిలిచినట్టు, తన యజమాని పిలిచినట్టు పిలుస్తాడు. ఆ టైంలో ఏ ఏం అవసరం వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పి తిరుగుతాడు అనమాట. తిరిగినప్పుడు లక్ష్మీదేవి వచ్చి ఆ ప్లేట్ తీసేసుకొని నాలుగు వరుసలు. సో ముందుగానే లక్ష్మీదేవి చెప్పడం మన గరుడు వారికి, సో ఈ టైంలో నువ్వు ఇలా పిలువు, ఆయన చూసినప్పుడు నేను ఆ ప్లేట్, సో ఎప్పుడైతే ఆ ప్లేట్ తీసుకుంటుందో నార్ల వారికి ఇస్తున్నాను అనమాట. ఆయన ఇవ్వగానే ఆ మహాప్రసాదాన్ని సేవించగానే అతను అతను దివ్య ఆనందంలో అతను ఇంకా నృత్యం చేయడం ప్రారంభించాడు, డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఎట్లా డాన్స్ చేశాడు అంటే, ఇంతవరకు నార్ల వరకు డాన్స్ చాలా సార్లు చేస్తున్నాడు, ఏనా కీర్తన చేస్తా. ఇంతవరకు అంత తీవ్రంగా భావోద్రేకంలో గాని, ఒక ఉన్మాది, ఒక పిచ్చి పట్టినోడు వేసినట్టుగా భయంకరంగా డాన్స్ చేస్తున్నాడు అనమాట. అట్లా ఆయన డాన్స్ చేస్తే ఒక చోట ఉంటాడా, ఏనా అన్ని లోకాలు తిరుగుతున్నాడు డాన్స్ చేస్తాడు. అందరికీ ఆశ్చర్యంగా అవుతుంది, ఏంటి ఇంత ఎనర్జీ అనిపించింది నేను ఈ డాన్స్ లో, ఇంత శక్తి, ఈ స్థాయిలో డాన్స్ చేస్తున్నాడు ఏంటని చెప్పేసి అందరికి ఆశ్చర్యం కలిగి ఆయన అట్లాగే డాన్స్ చేసుకుంటా కైలాసం చేరుకుంటాడు. సో కైలాసం చేరుకోగానే
అక్కడ కూడా ఎక్కడ కూడా ఎందుకంటే ఆయనకే తెలియట్లే ఆ మహాప్రసాదం స్వీకరించడంతో మనం చూపించాం చూసారు ఇందాక ఆ చైతన్య మహా ఆ, ఏ విధంగా రాధాకృష్ణులు కానీ వ్రజవాసులు కానీ ఏ విధంగా వాళ్ళు మత్తులో ఉండిపోయారో వాళ్ళకి ఇంకా బాహ్యమైనటువంటి స్పృహ కానీ స్పర్శ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా వాళ్ళకే తెలియదు. సో ఆ స్థాయిలో అన్నమాట. సో కైలాసం అంతా కూడా కైలాసంలో ఉన్నటువంటి భక్తులు అంతా కూడా చూసి అసలు నారదుల వారైన శివుడు గమనిస్తా ఉన్నాడు అక్కడ. నారదుల వారు ఏంది ఈ స్థాయిలో డాన్స్ చేస్తున్నాడు, అసలు ఏంటి అని చూసి గమనిస్తాడు అనమాట పవన్. అయితే ఈయన విష్ణు భక్తి అసలు మునిగిపోయాడు కదా, శివుడు అక్కడ ఉన్నట్టే ఈయనకి తెలియదు అసలు. సో ఆ టైంలో శివుడు అంటున్నారు వచ్చి, అసలు మామూలుగా నువ్వు కీర్తన చేస్తావు కానీ ఎప్పుడు ఇలాంటి ఒక అవస్థలో నేను చూడలేదు నిన్ను అసలు. అసలు ఏం జరిగింది, ఏంటి కారణం, అసలు ఈ స్థాయిలో అసలు ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకున్నాము, మన కీర్తనలు పాడాము, ఎన్నో సందర్భాలు మనం శాస్త్రాలను చర్చించుకున్నాం. ఎప్పుడు కూడా నువ్వు నాకు అన్ని విధాలుగా నాకు ఏదైనా నాతో పంచుకునేవాడివి, ఏంది దాంతో అయిందనమాట. అప్పుడు నారదుల వారు జరిగిందని చెప్పాను అనమాట. అతనికి ఏ విధంగా నారాయణ ప్రసాదం తిన్న క్షణం నుంచి ఓకేనా, ఈ విధంగా తాను తనకే తెలియకుండా ఈ లోకాలను తిరుగుతూ 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 ఇక్కడికి వచ్చాడు. అప్పుడు శివుడు అంటారు అనమాట, నువ్వు ఎంత భాగ్యవంతుడు నువ్వు అసలు, నారాయణ ప్రసాదం నీకు దొరికింది అసలు, ఎవరికి దొరకదు. ఎందుకంటే నారాయణుడు ఎవరికి తన ప్రసాదాన్ని ఇవ్వడు అసలు, ఆదేశించేశాడు అని చెప్పాడు. సరే, ఎన్నో సందర్భాల్లో మనం అందరం కలుసుకొని ఎన్నో సందర్భాల్లో మనం ఒకరికే ఒకరు మనం ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక స్నేహితుల్లాగా, లేదా ఒక కృష్ణ భక్తుల్లాగా మనం ఎన్నో సందర్భాలు ఎన్నో కలిసిమెలిసి ఉన్నాం కదా. నువ్వు ఇంత ప్రసాదం తిన్నావు కదా, కొద్దిగైనా నాకు తీసుకొచ్చావు, కనీసం కొద్దిగైనా ప్రసాదం తీసుకొచ్చావు నాకు. కనీసం నీకు గుర్తు కూడా రాలేదని నీకు. ఇన్ని సందర్భాలు మనం చర్చించుకున్నాం ప్రసాదం గురించి. మరి ఒక రోజు మన ఇద్దరు దొరికితే ఎంత బాగుండు, కొద్దిగా అయినా ఆయన సాంగత్యం దొరికితే ఎంత బాగుండు, ఆయన దర్శనం దొరికితే ఎంత బాగుండు, ఇన్ని సందర్భాలు అనుకున్నావు, కొద్దిగా కూడా నీకు అనిపించలేదా అని శివుడు అడిగాడు అన్నమాట. ఎప్పుడైతే శివుడు అడిగాడో అప్పుడు నిజంగా నాలో వారు సిగ్గుతో తలదించున్నాడు అన్నమాట. నిజమే, ఎన్నో సందర్భాల్లో మనం ఇద్దరం కూడా అనుకున్నాం కానీ నేను మాట తప్పాను, నేను నీకోసం నీ గురించి నేను అసలు ఆలోచించలేదు నేను చెప్పేసి దాని గురించి. సరే, ఏం చేయాలని చెప్పేసి మదన పడుతూ ఆ, చేతులు చూస్తున్నాం మనం. చూస్తే గోరులో ఆ, ఇంత కణికం, కణిక మాత్రం అనేటువంటి ఒక ప్రసాదం ఒక్క కొద్దిగా ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఆయన ఆ గోరులో ఇరుక్కున్నటువంటి ఆ ప్రసాదం తీసుకొచ్చి ఇది మిగిలింది, ప్రస్తుతానికి నువ్వు తీసుకో అన్నమాట. సో పెట్టుకొని నువ్వు తీసుకో అనగానే ఆ కొద్దిగా ఉన్నదాన్ని సో శివుడు సరే తీసుకొచ్చి అడ్డు పెట్టదు శివుడి చేతిలో, తీసుకొచ్చి డైరెక్ట్గా నోట్లోనే పెడతాను అని చెప్పి నార్లు వారు ఆ చిన్న కణికమైన ప్రసాదం మిగిలింది ఏదైతే ఉందో శివుడి నోట్లో వేస్తాడు. ఎప్పుడైతే శివుడి నోట్లో పడిందో ఇక శివుడి యొక్క దివ్యానందం ఆయన ఇంకా తాండవం అయింది. సో శివుడు కూడా నటరాజు, నటరాజు ఉన్నప్పుడు ఆయన కూడా నాట్యం చేస్తాడు. సో ఆ నాట్యాన్ని కూడా అందరూ పరవశించిన వాళ్ళే, అందరూ ముల్లోకాల్లో పరవశించిన వాళ్ళే. కానీ ఇప్పుడు చేసే నాట్యం ఎలా ఉందంటే ప్రళయం సమయంలో ఆయన సృష్టిని మొత్తం సమాప్తం చేసేటప్పుడు ఎప్పుడైతే ఆయన తాండవం చేస్తాడో అలాంటి ఒక భీకరమైనటువంటి ఒక తాండవం అనమాట ఇది. అందరం వీళ్ళు పొంగలి ఇప్పుడు సృష్టిగానే అయిపోతుంది ఏంది, ఆ సృష్టి అంతం అవబోతుంది ఏంది, ఈ టైంలో శివుడు ఈ స్థాయిలో డాన్స్ చేస్తున్నాడు, అసలు ఏమైంది ఏమైంది అని చెప్పేసి అందరూ కూడా అందరికి భయం వేసింది అన్నారు అప్పుడు. ఓకే, కాబట్టి ఆ ఆ నృత్యాన్ని ఎవరి వల్ల అలా ఆపడం ఎవరి వల్ల తరం కాలంటే కారణం ఏంటో తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక పక్క భయము, ఇది ప్రళయమా ఏంటి అనేది, ఒక పక్క ఆయన అడిగే ప్రశ్నలు లేరు. కాబట్టి దేవతలంతా పోయేసి వాళ్ళకి భయం వేసింది దేవతలంతా కూడా. ఏంది టైం అయిపోయిందా ఏందమ్మా అసలు సంగతి ఒకసారి చూడు, ఎందుకు ఈ టైంలో ఆయన ఈ విధంగా ఆయన నాట్యం చేశాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు అన్నమాట. ఆ, అప్పుడు మెల్లగా ఆమె ఎట్లా ఎట్లా శివుణ్ణి సమీపించింది. అసలు ఈ నృత్యానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఆమె
శివుని అడిగింది. శివుని అడిగింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, జరిగిన సంఘటన అంతా చెప్పాడు. సో ఇట్లా నారాయణ మహాప్రసాదం నారదు వారి దొరికితే, ఆ నారదు వారి దగ్గర నేను ఆయన కోరుకోగా ఆయన వచ్చి ఆయన గోర్లో ఇరుక్కున్నటువంటి ఆ ఆ ప్రసాదాన్ని నాకు ఇచ్చాడు, నాకు అందించాడు. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని నేను తీసుకున్నానో, ఇక నా స్పృహలోనే నేను లేను అసలు. అతను ఏం చేస్తానో నాకు తెలియదు. కాబట్టి ఈ విధంగా నాకు అది ఈ రోజు ఈ నృత్యానికి గల కారణం అదంటారు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా వినటువంటి అమ్మవారు ఏమన్నారు, ఈ సంఘటన జరిగిన తర్వాత శివుణ్ణి అడిగిందండి. అమ్మవారు అడిగింది ఏమని, నా కోసం ఆ ప్రసాదం కొద్దిగా అయినా ఉంచారా అని, నా కోసం అయినా ఉంచారా అని చెప్పేసి ఆమె అడిగింది. చూడండి, నాకు దొరికింది అది మాత్రం, అది కూడా నాకేడో అందుకొని నాకు దొరకదని ఆయన నోట్లో వేసాడు. నాకు అసలు అవకాశం దొరకలేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, అవును, ఎట్లయినా సరే నేను భార్యను కదా, నువ్వు నిందించావు కదా నారదుల వారిని. ఎప్పుడు పక్కన పక్కనే ఉన్నాం, ఎన్నోసార్లు చర్చించుకున్నాం, అన్నదమ్ములుగా ఉన్నాం, ఎన్నో అనుకున్నాం. మరి నేను నీలో సగం భాగాన్ని నేను, మనం ఎప్పుడు విడిపోయిన పరిస్థితే లేదు కదా. మరి నేను గుర్తు రాలేదని నీకు దాంట్లో నుంచి అని చెప్పేసి ఆమె అడిగి ఉంటుంది. నాకు మిగిలింది ఎంత మాత్రమే అని చెప్పేసి ఎప్పుడైతే అమ్మవారు విన్నారో, ఆమె చాలా దుఃఖానికి లోనైంది. ఆ తర్వాత ఆమెకి కోపం ముంచుకొచ్చింది అన్నమాట. అంటే నాకు వదిలేసి ఎలా తింటావు నువ్వు అసలు, అందులో నారాయణ ప్రసాద్ ఎవరు దొరుకుతుంది అసలు ఇక్కడ, దొరికేది ఎప్పుడో ఏ యుగంలోనో ఎప్పుడో ఎప్పుడో ఒక అదృష్టం దొరుకుతుంది. అలాంటిది నేను గుర్తు రాకపోవడం అనేది చాలా విచారకం అని చెప్పేసి ఆమె చాలా కోపడ్డాము. ఆ క్రోధానికి విశ్వమంతా వేడికి పోతుంటది అనమాట. శివుడు సముదాయించిన తర్వాత దేవతలు సముదాయించిన కూడా ఆ కోపం మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఇంకా పెరుగుతా ఉంది. లాస్ట్ కి విపరీతమైన వేడెక్కుతా ఉంది అన్నమాట. సో ఆ వేడికి విశ్వం అంతా కూడా భస్మ పటలం అయ్యేటట్లు అవుతుంది అనమాట. మొత్తం అంత వేడెక్కుతా ఉంది అనమాట ఆ క్రోధాగ్ని. ఇప్పుడు ఇట్లా కాదు ఇంకా, మనకి కారణం అర్థమైపోయింది కదా. ఏంటంటే నారాయణ యొక్క ప్రసాదం ఈమెకి అందలేదు కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా ఎవరు ఇవ్వాలా, మన నాగర్ పోవడం మంచిది. ఎందుకంటే శివుడి వల్లే ఆమె కోపాన్ని ఇప్పుడు తగ్గించే పరిస్థితిలో లేడు. ఇంకా శివుడి పరిస్థితి అట్లా ఉంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, కావున ఎవరు కూడా శాంతింపజలేదు ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్తారు. అక్కడ నారాయణని కోరగా, సో ఆయన చెప్పాడు అనమాట, ఆయన గరుడుల వారి పైన కైలాసం చేరుకొని అమ్మవారికి అభయం ఇస్తూ నీకు కావాల్సినంత ప్రసాదం నేను ఇస్తాను, నువ్వేం దిగులు చెందొద్దు, ఆయనకైతే ఇంతే వచ్చింది, ఓకేనా, నేను నీకు ఫుల్ ప్లేట్ పంపిస్తాను నీకు, నువ్వేమి దిగులు చెందొద్దు, నువ్వేమి బాధపడద్దు, నువ్వు ప్రస్తుతానికే ఈ వ్రతాన్ని ఈ కోపాన్ని నువ్వు ప్రస్తుతానికి నువ్వు వదిలేసి నువ్వు నువ్వు శాంతం అని చెప్పాను. ఎప్పుడైతే ఆయన అంటాడో నీకు నేను పంపిస్తానని, అప్పుడు అమ్మవారు అంటది, నాకు మాత్రం నువ్వు పంపించాలు, నా సంతానం మొత్తానికి నువ్వు పంపించాలా అంట. ఇది అమ్మవారు కదా. సో ఆమె కడుపు మాత్రమే చూసుకోదు. సో ఆమె బిడ్డలందరి సంగతి ఆలోచిస్తుంది. సో నాయన, నేనేదో నీకు ప్రసాదం ఇవ్వాలనుకుంటే నువ్వు అందరికీ ప్రసాదం ఇవ్వమంటు, సరేలే, నీ యొక్క కోరికలో న్యాయం ఉంది, తల్లివు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అందరి యొక్క ఆ బాగు నువ్వు కోరుకుంటావు, అందరికీ ఆ అదృష్టం ఆ భాగ్యం కలగాలని, నీ దయ నీ కరుణ అనేది నేను తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఖచ్చితంగా నేను ఈ ప్రసాదాన్ని అందరికీ నేను చేయలాగా నేను చేస్తాను. అయితే అది తీర్చడానికి నేను నీలాచల ధామంలో నేను అవతరిస్తాను. ఆ నీలాచల ధామంలో అవతరించినప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఆ ప్రసాదాన్ని నేను ఖచ్చితంగా అందరికి లభ్యమయ్యేటట్టు నేను చేస్తాను. కాబట్టి మనం జగన్నాథ్ పూరిలో మనం చూసేటువంటి ఏదైతే ప్రసాదం ఉందో, మొదట నేను 8 సార్లు 56 వంటకాలు నైవేద్యం పెట్టేదైతే ఉంటుందో, ఫస్ట్ జగన్నాథ్ సమర్పించి ఆ తర్వాత అంతా కూడా విమలాదేవి అనేటువంటి మందిరం ఉంటుంది లోపలే, జగన్నాథ్ మందిరంలో అమ్మవారు. సో ఈయనకి పెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రసాదము విమలాదేవి అమ్మవారికి పోయి పెట్టిన తర్వాత ఆ తర్వాత అది బయటకు వస్తుంది అన్నమాట.
సో భగవంతుడు మాత్రమే ఫస్ట్ తిని కానీ పంపిస్తే దాన్ని ప్రసాదం అంటారు. భగవంతుడి తర్వాత తన భక్తులు తినిన తర్వాత అది కానీ బయటికి వెళ్తే దాన్ని మహాప్రసాదం అంటారు. సో ఆ మహాప్రసాదం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ కోరిక మేరకే వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ప్రసాదం దొరకకుండా వెళ్ళకూడదు అనేటువంటి ఆ ఇచ్చినటువంటి ఆ వరం దానికి మనం పూరిలో కానీ చూస్తే కనుక అందరికీ లభ్యమవుతుంది ప్రసాదం. సో మీరు కానీ గమనిస్తే ఈ లీలలో కూడా మీకు చెప్తారనమాట అక్కడ. ఆ, దాని తర్వాత ఏమంటారంటే ఇంకోటి కూడా చెప్తాను. అమ్మవారు నిన్ను నేను టెంపుల్ లోపల పెడతాను, నేను తినిన తర్వాత ప్రసాదం తర్వాత నీకు పెడతారు. శివుడు మాత్రం గుడి బయట ఉంటాడు, నీకు ఇవ్వలేదు కాబట్టి నీ కోపానికి ఆయన దారి తీశాడు కాబట్టి సో నిన్ను శాంతిపరుస్తూ శివుడు గుడి బయట ఉంటారు అని. సో ఎనిమిది ఎనిమిది మంది శివుళ్ళు ఉంటారు అనమాట. పూరి ధామాన్ని మొత్తాన్ని వాళ్ళు సంరక్షిస్తూ క్షేత్రపాలకుడుగా. సో ఆ విధంగా శివుడు క్షేత్రపాలకుడుగా సో పూరి ధామం మొత్తాన్ని ఆయన రక్షిస్తా ఉంటాడు అనమాట. అయితే ఈ ప్రసాదం అనేది కూడా ఇక లోపల కనుక గమనిస్తే చూసారు కదా, నైవేద్యం వండేది పెట్టేదంతా ఒక వంశం వాళ్ళని చెప్పారు. ఎవరు? విద్యాపతి లలితాకి లలితాకి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, నైవేద్యాన్ని వండుతారు వాళ్ళు. ఆ వంశంలో ఉన్న వాళ్ళంతా కూడా. మీరు కానీ పూరిగా దాన్ని గమనిస్తే ఇప్పటికీ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని 100% పాటిస్తారు వాళ్ళు. తరతరాలు మారినా కూడా వర్ణాశ్రమ ధర్మం ఏంటి? ఎవరు ఏ వంశీయులు ఏ ఏ సేవ చేయాలో ఆ వంశీయులే ఆ తరాలంతా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా స్కూల్స్ కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అన్ని రకాలటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు. కానీ వాళ్ళకంటూ ఒక, అంటే వాళ్ళని సేవలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు మిగతావి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. మిగతావి వాళ్ళకి కావాల్సింది కేవలం సేవ మాత్రమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేల మంది షార్టేజ్ లేకుండా ఆ సేవలు అలాగే జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు జనరల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తి క్షీణించి ఉన్నది ఈ సమయంలో మన సొంత వృత్తులు ఎవరు తీసుకోవడం లేదు. పైగా మనమే వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాం, మీరు వేరే వేరే ఉద్యోగాలు వేరే వేరే వ్యాపారాలు చేసుకోండి, మీరు బాగా సంపాదించుకోండి, మీరు హాయిగా ఉండంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది, మాకు మిగతా మంది మాకు అవసరం లేదు, అది ఎంత డబ్బులు వచ్చినా ఎంత హోదా ఉన్నా మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది మాత్రం జగన్నాథ సేవే మాకు కావాల్సింది, అంతకంటే మహద్భాగ్యం మళ్ళీ మాకు దొరకదు, మాకు మాకు అవసరం లేదనే స్థితిలో వాళ్ళ పిల్లలు అంతా కూడా ఇప్పుడు ఆ జగన్నాథ సేవలోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఈ ప్రసాద్ నగర్ కూడా అంటే సో ఆ కిచెన్ లో కానీ మనం వెళ్తే కనుక ఇప్పటికి కూడా మొత్తం చెక్కలే వాడేది. అన్ని లక్షల మందికి పొయ్యి, పొయ్యిలో కట్టెలు, కట్టెల మీద కుండలు, ఇంకెక్కడ ఇటువంటి ఇంకా వేరే ఇప్పుడు చూసే ఆధునిక పరికరాలు ఆధునికమైనటువంటి సిస్టమ్ ఏమీ లేదండి. అక్కడ వాడే పదార్థాలు కూడా ఏది కూడా హైబ్రిడ్ ఉండదు. మన భారతదేశంలో అనాది కాలంగా ఈ నేల మీద ఏవైతే పండేటి ఉన్నాయో పండించుకుంటూ ఉన్నారో అవి మాత్రమే వాడతారు, ఏది వాడరు అనమాట. సో అది వాళ్ళు వెళ్లే ముందర ఇంకా వాళ్ళు నాలికలో నుంచి కొద్దిగా కూడా దాని ఒక వాసన చూడడం కానీ ఆ దాని వల్ల నాలిక ఊరి కదా, ఎంగిలి రావడం కానీ జరగకూడదు. అందుకనే చాలా సందర్భాల్లో లోపల కుక్ చేసేదంటాం ముఖానికి తండ్రి కూడా వాళ్ళు మొత్తం ఆ, ఆ, ఒక మంచి క్లాత్ చుట్టేసుకొని వాళ్ళకి పీల్చుకోకుండా ద సేమ్ టైం వాళ్ళు ఒక ఒక టెక్నిక్ ఏంటంటే వాళ్ళు ముందే తినేసి వచ్చేస్తారు ఇంటికి ఫుల్గా. సో దట్ అది ఏం చూసినా సరే వాళ్ళకి
ఆ, ఆకలి అనిపించదు. దాని నుంచి వాళ్ళు ఇటువంటి లాలాజలం ఓడడం అనేది జరగదు అనమాట. సో వాళ్ళు అత్యంత పవిత్రంగా, అత్యంత దేవుడు మనం చేస్తాం అనే భావంగా వాళ్ళు చేస్తారు. అండ్ ఉండేటువంటి అన్ని కుండలే, ఒక్క దగ్గర కూడా మీకు అల్యూమినియం అని కానీ, స్టీల్ అని కానీ, గ్లాస్ అని కానీ మీకు అసలు అక్కడ కనిపించగలదు. సో రోజుకి 56 వంటకాలు 8 సార్లు అంటే అవి ఎన్ని కుండలు, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది అంటే మీరు కానీ గమనిస్తే ప్రతి వ్యక్తి, ప్రతి అక్కడ సేవ చేసుకునే అవకాశం దొరికింది. కుండలు చేసుకునే వాళ్ళు, కట్టెలు చేసేవాళ్ళు, ఆ, వస్త్రాలు చేసేవాళ్ళు, ఓకేనా, తర్వాత ఇన్ని మోసేవాళ్ళు. అంటే ఇది యాక్చువల్ గా వర్ణాశ్రమ ధర్మం అంటే భగవంతుని సెంటర్ లో పెట్టుకొని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా భగవంతుడి సేవలో కూర్చొని తరిస్తున్నారు అనమాట. అంటే ఏ ఒక్కరు లేకపోయినా ఆ సేవ ఆగిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఇక్కడ వచ్చి బ్రాహ్మణ కులాన్ని బట్టో లేకపోతే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు అవసరం, ప్రతి ఒక్కరు తరించుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఇక్కడ గుడిలో ఉంది. ఇది యాక్చువల్ మన వ్యవస్థ అన్నమాట. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైతే భగవంతు సెంటర్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడో ఆ తర్వాత మనల్ని మనం ముఖ్యం చేసేసుకున్నాం. మన జాతులు మన ఏదో గొప్పగా అని మనం అనుకుంటున్నాం. వేరే వాళ్ళని మనం కించపరచడం, వాళ్ళని తక్కువ చేయడం, వాళ్ళ పనికిరాని వాళ్ళగా మనం చిత్రీకరించడం అనేది జరుగుతా ఉంది. కానీ ఈ వ్యవస్థ అలాంటి వ్యవస్థ కాదనమాట. ఇప్పుడు ఒక శరీరం నడవాలి అని అంటే తల భాగం ముఖ్యం, భుజాలు, కాళ్ళు, ప్రతిదీ ముఖ్యం. సో ఏ ఒక్కటి లేకపోయినా కూడా వ్యవస్థలో కొంత లోటుపాట్లు, దోషాలు వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ కానీ మనం గమనించగలం క్లియర్ గా అందరూ కూడా భగవంతుడి సేవలో అవసరమే. వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ సేవల్ని, కార్యక్రమాల్ని వాళ్ళు పనులు చేసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ కుండలు కూడా అంట కదా, ఒకే దాని మీద 9 కుండలు పెడతారు వరుసగా. పెట్టినప్పుడు మొదట పై కుండ ఫస్ట్ ఫస్ట్ తయారవుతాయి. ఆ తర్వాత మిగతా కుండలన్నీ కూడా ఉడకడం ప్రారంభమవుతాయి. మనం గమనించినప్పుడు మామూలుగా ఫస్ట్ కింద కొండ ఉడకాల, ఆ తర్వాత పై కొండకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఫస్ట్ పై కొండ ఉడికిపోతుందంట, ఆ తర్వాత మిగతా కొండలన్నీ ఉడుకుతాయంట. సో ఈ రోజుకి అదే పోతుంది. అది ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో అది మాత్రం దేవుడికే తెలియాలి. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డోర్ వేసేస్తారంట. అంతా వచ్చి డోర్ వేసిన తర్వాత సో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి టెస్ట్ చేస్తుందంట. ఇది నిజంగానే వాళ్ళు అత్యంత ప్రామాణికాలని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు కరెక్ట్ గానే వండారా లేదా, అది సరైనటువంటి భావంతో వండారా లేదా అని ఆమె టెస్ట్ చేస్తారు. సో ప్రతి పూటకి సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చి వండుతున్నారు, ఆ, టెస్ట్ చేస్తారు. ఒకవేళ అది ఏమాత్రం సరైనటువంటి విధానంలో సరైన భావంతో ఒకవేళ కానీ వాళ్ళు చేయకపోతే వాళ్ళు అన్ని కుండలు పగలగొట్టి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నారు మొత్తం. అది ఏదైనా కానీ సో ఆ బ్యాచ్ మొత్తం తీసేస్తాం అనమాట. మళ్ళీ వండుతాం అంత మళ్ళీ. సో ఆ విధంగా ఈ రోజు కూడా ఆ యొక్క చిహ్నాలు అంటే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆమె తినే విధంగా ఆమె టెస్ట్ చేసి ఆమె నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం లేదా అనుగ్రహం వాళ్ళు గ్రహించి వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, జగన్నాథ గారి దగ్గరికి భోగానికి అందిస్తారు. ఆ తర్వాత ఆయన తీసుకున్న తర్వాత విమలాదేవి అనే అమ్మవారికి అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత అందరికి ఆనంద బజార్ అనే ప్లేస్ ఉందన్నమాట. సో ఆనంద బజార్ లో ఎవరైనా వచ్చి అక్కడ కొనుక్కొని అక్కడ మనం తినొచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము ప్రసాదం గురించి. సో ప్రసాదం మనం ఎలాగా నైవేద్యం పెట్టుకోవాలి. ఓకే. సో మీరు వండే పాత్రలన్నీ కూడా కొంచెం నీట్ గా చూసుకోవడం, కంపల్సరీగా స్నానం చేయడం. ఓకే. సో ఆ తర్వాత మనం చేయాలనుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా నీట్ గా కడుక్కొని నీట్ గా అన్ని చూసుకోవడం. సో ఆ తర్వాత ముఖ్యంగా ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా చూసుకోవడం. రెండు వేల వరకు ఎటువంటి టేస్ట్
చేయకుండా, లేదా దాని యొక్క జనరల్ మనకి అలవాటు ఉంటుంది టక్కనే అక్కడికి అక్కడే. ఓకే. సో యాక్చువల్ గా మనం ఏంటంటే జగన్నాథ ప్రసాదం వండుతున్నాండి కిచెన్ లో. యాక్చువల్లీ అక్కడ ఒకవేళ టేస్ట్ చేయాల్సి వస్తే అయితే మనకు అనుమానం టేస్ట్ చేయాల్సి వస్తుంది కదా. కిచెన్ లో అసలు మనం ఏది చేయకూడదు. మనం వేడివేడిగా దోశ ఆడాడి వేసుకుని ఆడాడి తింటుంటాం. మనం జగన్నాథుకి నైవేద్యం పెడుతున్నాం అంటే కిచెన్ లో ఎవరు ఇటువంటి యాక్టివిటీ ఏది కూడా అక్కడ అంటే వంట రూమ్ బయటకు వచ్చి మనం తీసుకోవచ్చు, మనం టేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బయటే మనం దాన్ని చేతులు కడుక్కొని మళ్ళీ చేతులు నోరు కడుక్కొని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మనం వంట స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏది కూడా ఓకే. సో ఒకవేళ టేస్ట్ చేయాల్సి వస్తే మనం మీద ఓకే మనం ఏం చేయాలా, కిచెన్ బయటకు వచ్చి టేస్ట్ చేసుకొని అక్కడే కడిగేసుకొని నోరు చేతులు కడుక్కొని మళ్ళీ లోపలికి వచ్చి చేసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా మనం చేసుకున్న తర్వాత మీరు ఏవైతే చేస్తారో ఒక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో గిన్నెలు తీసుకోండి. మీరు వేసుకున్న పదార్థాలన్నీ కూడా ఒక గిన్నె ఒక్కొక్క వెరైటీ వేస్తాను, చిన్న చిన్న గిన్నెల్లో వెరైటీ వేసుకోండి. తర్వాత పులుసాకు వేసుకోండి. గ్లాస్ లో నీళ్లు పెట్టండి. సో నీళ్ళలో కూడా పులుసాకు వేసుకున్న తర్వాత సో దేవుడి ముందు పెట్టి యాక్చువల్గా అక్కడ మూడు మంత్రాలు ఉన్నాయన్నమాట. ఒకటి ప్రభుపాద మంత్రం, రెండు చైతన్య మహాప్రభు మంత్రం, మూడు విష్ణు మంత్రం. ప్రభుపాద మంత్రం ఏంటి? నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతీ దేవి గౌరవ నిర్విశేష శూన్యం నిశ్చయత. ఇది మూడు సార్లు అనండి. గంట పెట్టుకొని నైవేద్యం ముందు పెట్టి గంట కొడుతూ ఫస్ట్ ఎవరు పెట్టినా గురువుకు పెడుతున్నాం ఫస్ట్, లేదా గురువు యొక్క పర్మిషన్ తీసుకున్నాం ఫస్ట్. గురువు పర్మిషన్ తో గురువు మన ప్రసాదాన్ని భగవంతుడికి అందిస్తారు. సో ఏ సేవ మనం డైరెక్ట్ గా చేయం. మనం ఏ చేసినా గురువుకి అందించి గురువు మన తరఫున ఆయన చేస్తాడు. అది మూడు సార్లు చేస్తాం. గంట కొడుతూ నమా ఓం విష్ణు పాదాయ అట్లా మూడు సార్లు మంత్రాన్ని చెప్తాం. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు చైతన్య నమా మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య గౌర కృష్ణ అని ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్తాం. మళ్ళీ విన్నారు ఈ మంత్రం ఎక్కడ? మల్లేశ్వరంలో మనం అనుకుంటూ ఉంటాం. సో అది మూడు సార్లు. ఆ తర్వాత కృష్ణుడి మంత్రం మూడు సార్లు అంటాం. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రం మూడు సార్లు. ఫస్ట్ ఏ మంత్రం? ప్రోపాడ్ మంత్రం. సెకండ్ చైతన్య మహాప్రభు మంత్రం. మూడు పది నిమిషాలు మనం వెయిట్ చేస్తాం. ఆ 10 నిమిషాలు శ్లోకం చదువు. ఏదో శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఆ తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రాన్ని నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆయనకి ఈ మంత్రాన్ని చెప్పి ఈ మూడు సార్లు చెప్పుకొని అప్పుడు
బాగుండా నమస్కరించుకొని ఆ ప్లేట్ తీసేసుకుంటాం. సో మనం ఏ బాక్స్ అయితే తీసుకుంటాం, అదే ఏ గిన్నెలో నుంచి మనం తీసుకున్నామో దాంట్లో మనం పెట్టేసినప్పుడు అదంతా కూడా ప్రసాదం అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నా, ఇంకేం తెచ్చుకున్నా, మనం ఈ విధంగా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా ఈ విధంగా మీరు నైవేద్యం పెట్టేసుకొని తీసుకొచ్చుకుంటాం. సో అక్కడ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా మాత్రం మన దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి ఉండడం మంచిది. ఎందుకంటే మన టైమింగ్స్ ఒకసారి మారొచ్చు. ఒక దగ్గర లేట్ అయింది, ఇంకో దగ్గర దర్శనం మిస్ అయిపోయింది. ఆ దర్శనం జరగడానికి 11 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది, మనం తిరిగి పోలేము. అప్పుడు మనం ఏం చేయాలా, మనకున్న దాన్ని మనం అది అందుకే మీరు ఎప్పుడు కూడా ఒక బ్యాగ్ ఎప్పుడు మీతో పాటు ఉండాలి. దాంట్లో జపమాల, జప బ్యాగ్, కీర్తన బుక్ ఒకటి, నోట్ బుక్, పెన్, మీ మందులు, ఎమర్జెన్సీగా మధ్యాహ్నం పూట వేసుకోవాల్సింది, నైట్ టైం వేసుకోవాలి. దాంట్లో వాటర్ బాటిల్, ఇప్పుడు ఆ తర్వాత ఈ బిస్కెట్లు కాదు, బిస్కెట్లు, కేకులు, కొడుకునేది అన్ని తెచ్చుకోవడం అయిపోయింది. సో వీలైనంత వరకు బయట కొనుక్కోకుండా మనమే తయారు చేసుకోవడం మంచిది. అసలు మీకు ఉన్న టైంలో అక్కడ మీకు ఇతనే అంత అవకాశం కూడా రాదు అసలు. జస్ట్ ముందు జాగ్రత్త చెప్తున్నాం. ఆ తర్వాత పొయ్యిని తీసుకెళ్ళినవి మీరే ఓకేనా, మోసుకొని రాలేక మొత్తం తోసేసి తిరుగుతున్నాను. మిగతా వాళ్ళకి కుక్ చేస్తుంటారు మీరే. కాకపోతే అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి మనం చేసే మళ్ళీ పలానా మనం పోలేకపోవడం వల్ల వీళ్ళకి కొంచెం షుగర్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఈ ప్రాబ్లం వచ్చింది అనేది కాదు. సో పోయినసారి ఇట్లా బృందావనంలో ఈ ఈ పరిక్రమ చేసేటప్పుడు, గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటేనే వచ్చి ప్రతిసారి మనం మర్చిపోతాం తెలుసు. 1+, తెలుసు అక్కడక్కడ ఏముంటాయి, ఏమి ఉండవు, ఎక్కడ ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్తానే ఉంటాం. అయినా కూడా కొంత మిస్ చేశారు. ఆ తర్వాత పోయిన జనాలు ఆ గోధుమ గిద్ద అయ్యేటప్పుడు కొంతమందికి తెచ్చుకున్న అయిపోయినాయి, ఉండేవి సరిపోలేదంట. ఆ, కొంచెం షుగర్ ప్రాబ్లం వచ్చింది, కళ్ళు తిరగడం అంతా కూడా కొంచెం ఇబ్బంది. సో అట్లాంటి పరిస్థితి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఆ, ఆ, అమ్మో. ఆ, అసలు అలాంటి పరిస్థితి తీసుకురావు. ప్రసాదం లేకుండా ఎట్లా, ఎవరో ఆడున్నా కూడా తిరిగి కానీ తర్వాత వెళ్ళినప్పుడు మాత్రం ఎవరెవరు వేరు ఏం పోలా, అందరం గ్రూప్ గానీ వెళ్ళాం, కీర్తన చేసుకుంటా వెళ్ళాము. సో ఎవరికి పెద్దగా కూడా కాళ్ళు నొప్పులు అని అవి అనిపించదు. హ్యాపీగా కథ మధ్య మధ్యలో కథ చెప్పుకుంటా, మధ్య మధ్యలో కీర్తన చేసుకుంటా హ్యాపీగా తిరిగేసాం. తర్వాత లేట్ అయింది ఎందుకంటే ఆ, గోవర్ధన్కి అభిషేకాలు చేసాము అప్పుడు. ఆ, బాగా అభిషేకాలు చేసాము, కథ చెప్పుకున్నాము, అన్ని చేసుకున్నాం, ప్రశాంతంగా అలా ఆగినాము. ఎవరిని తొందర పెట్టకుండా ఎవరు పరిగెత్తున్నా సాయంత్రం వెళ్ళేసరికి 6:30, 6:30 అయిపోయింది. యాక్చువల్లీ అది నేను షాపింగ్ టైం చెప్పుకున్నా వాళ్ళకి ఆ టైం. పాపం అది కూడా పాపం అదైనా షాపింగ్ టైం చెప్పాను, పాపం అది మిస్ అయిపోయింది పాపం. అయినా కూడా మనం తగ్గలే అసలు. ఓకేనా, దగ్గర కూడా అడిగి డోలో వేసుకొని మరి, ఓకేనా, ఇంజక్షన్ వేసుకొని మరి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చారు. సో ఆ విధంగా
సో మనం ప్రసాదాలన్నీ కూడా కొంచెం మన వైపు నుంచి మనం జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలి సార్. ఆ తర్వాత మనం ప్రసాదం చేసేటప్పుడు ప్రసాద మంత్రం ఉంటుంది తినే ముందర మనకి అనుకుంటూ ఉంటాం. ఓకే? ఇప్పుడు ఆ మంత్రం గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అక్కడ ప్రసాదం తినాల్సి వచ్చినప్పుడు ఎస్పెషల్ గా మనం ఈ మంత్రం అనుకొని తినాలన్నమాట. అండ్ అండ్ ఒక పూట మాత్రం మనం ఖచ్చితంగా జగన్నాథ్ మందిరంలో పోయి మనం ప్రసాదాన్ని తీసుకుంటాం. ఓకే? అండ్ ఇంకోటి చెప్పడానికి ఇంకో మెయిన్ కారణం ఏంటంటే జగన్నాథ్ ప్రసాదం మన నాలుక తగినట్టుగా టేస్ట్ ఉండదు. ఎస్పెషల్ గా మన సౌత్ ఇండియన్స్ మనకు కావాల్సిన విధంగా మనం కోరుకునే వెరైటీ, మనకు కోరుకునే రుచి అస్సలు ఉండదు. ఇక్కడ మనం మహాప్రసాదం మనకి చాలా టేస్ట్ గా ఉంటదేమో. యాక్చువల్గా టేస్టే చాలా టేస్ట్ అందుకే సాక్షాత్తు దేవదేవుడు స్వయంగా తింటున్నాడు దేవుడు. కానీ మనం ఒక రుచికి అలవాటు పడిన మనం దాని వెంటనే, కానీ మనం ఏ భావంలో ఉండాలంటే ఇది ఇక్కడ భగవంతుడు సాక్షాత్ తిన్నాడు, మనకి అసలు టేస్ట్ గురించి ఏమాత్రం అసలు ఆలోచనే రాకూడదు. లక్ష్మీదేవి ఆ, స్వయంగా ఆమె వండి ఆమె టెస్ట్ చేసి భగవంతు నైవేద్యం పెట్టారు. మహాప్రసాదం కింద ఉన్నది కాబట్టి దానికి ఇంకా ఆలోచన. సో చాలా సందర్భాలు ఏంటంటే ఆ, అక్కడ అరిటాకుల్లో లేకపోతే మామిడి ఆకుల్లో అన్ని కుండల గిండలు అంతా వరుసగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలకి మాకు కావాలి అంటే 100 రూపాయలకు తగినట్టుగా వాళ్ళు పెట్టించేస్తారు. రైస్, దానికి కావాల్సిన సబ్జీ అన్ని కూడా పెట్టించేస్తారు. సో, ఇక్కడ రెండు ఉంటాయి, స్వీట్ ఉంటది, హాట్ ఉంటది. ఇప్పుడు సబ్జీ అనుకోండి, స్వీట్ ఉంటది, హాట్ ఉంటది. జనరల్ గా మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మాకు హాట్ ఇవ్వండి అంటాం. మన వాళ్ళకి స్వీట్ అనేది కష్టం కాదు, అంటే కటాయి ఇవ్వమంటారు. కానీ వాళ్ళు కటాయిని ఇచ్చినా కూడా కొంచెం కొద్దిగా ఆ, కొన్ని కొన్ని వెరైటీస్ లైట్ గా స్వీట్ గా కూడా ఉంటాయి. అప్పుడు మనం కలుపుకొని తినేటప్పుడు మనకి సప్పగా ఉంటుంది అనమాట అసలు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటిని ఒకేసారి కలిపేయడమే. ఓకేనా? వాళ్ళు ఏది ఇస్తే మొత్తం కలిపేయడం ఒకేసారి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది అది. అంటే మనం వేస్ట్ చేయకుండా ఇంద్ర ఈ ప్రసాదం అంటే ఆలోచన మనకు రాకూడదు. అందువల్ల మొత్తం కలిపారనమాట వాళ్ళు ఏది ఇచ్చినా సరే. ఆ మన ఫస్ట్ తాలింపుతో తిందాము, తర్వాత పప్పుతో తిందాము. ఓకే. దయచేసి అట్లా మనం అలా చేద్దాం. మొత్తం కలిపేసేయాలి ఒకేసారి. తినేసి తింటే మనం అనుకున్న దానికి కొద్దిగా అట్లా వస్తుంది అన్నమాట. సో అందువల్ల ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ. ఆ? లేదా 100 రూపీస్, 50 రూపీస్ అట్లా ఉంటుంది. ఫ్రీగా ఉంది. అంటే జనరల్ గా ఏంటంటే మనుషులను బట్టి మనం కుండ కుండ కొనేసుకోవచ్చు. రైస్ కుండ, సబ్జీ, తాలింపు, ఇట్లా స్వీట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం ఇప్పుడు 90 మంది అనుకోండి, 90 మందికి కావాల్సిన విధంగా ఒక 5 కుండలు రైస్ అట్లా కొనుక్కోవచ్చు. కానీ మనకు అంచనా ఉండదు, మనకు తెలియదు. అంటే మనకి ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు తక్కువ తింటారు, ఎవరు వేస్ట్ చేస్తారు, మనకు తెలియదు కదా. అందుకనే ఫస్ట్ యావరేజ్ మీద 100 రూపీస్ మాకు కావాలి అంటే వాళ్ళే మనకు కావాల్సిన క్వాంటిటీ వాళ్ళే సర్వ్ చేసి ఇచ్చేస్తారు మనం. ఆ? ఆ? ఇప్పుడు మీకు ఇచ్చే 100 రూపీస్ మాత్రం ఒకరికి సరిపోతుంది కరెక్ట్గా. ప్లేట్ అమ్మా అదే. ఆ, ఆ, మన ఇస్తరాకు ఎట్లా ఉంటుంది, ఇస్తరాకులు వేసి ఇచ్చేస్తారు మనం కూర్చోమంటారు, కూర్చొని వాళ్ళు మనకు వడ్డిచ్చేస్తారు, అది కూర్చొని పెట్టి వడ్డిస్తారు. మనం కావాలంటే మళ్ళీ స్పెషల్ గా ఇక్కడ కొన్ని మంచి స్వీట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎక్కడ దాన్ని టేస్ట్ చేయమన్నమాట. అలాంటి ఒక రెండు స్పెషల్స్ అంటే మనం సెపరేట్ గా తెప్పించుకోండి, దీంతో పాటు అది కూడా తీసుకోండి. సరే. కానీ తప్పకుండా మా అదే ఈ ప్రసాదం విషయంలో మాత్రం కొంచెం ఆ, రుచికరమైన పరిస్థితి మనం వచ్చేసి ఆలోచించి బాగాలేదు, వద్దు, ఇది తగ్గించడం లేదు అంటే పాయింట్ అనేది. ఒకవేళ మీకు అదే అంటే మీతో పాటు వచ్చి ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళకి పెట్టేసేయండి.
ఫస్ట్ ఇక్కడ తినలేను అనుకున్నప్పుడు కూడా పడేది. ఆ ప్రసాదమే కాదు, మనం వడ్డించే ప్రసాదం కూడా రేపు మనం ఉండబోయేటువంటి ప్లేస్ ఏమని చెప్పారు? ఏ ప్లేస్ అంటే అది చైతన్య గౌడీయ మఠం. శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు పుట్టిన ప్లేస్ అది. ఓకే. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయన పుట్టినటువంటి స్థలం అది. ఓకే. అక్కడ కూడా మనం మనం ఇట్లానే గౌడీయ మఠంలో ఉన్న మహారాజులు, బ్రహ్మచారులు, భక్తులు వాళ్ళు స్వయంగా వండుతున్నారు. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే యాక్చువల్ గా బృందావనం లాగానే ఆడు కూడా ఒక ఇట్లానే మనకి అన్ని చేసేస్తారు. ప్రసాదము, రూమ్స్, ట్రాన్స్పోర్ట్ అని యాక్చువల్ వ్యవస్థ ఉంది, కానీ ఫస్ట్ అది మనకు తెలియలేదు. సో మనం వెళ్ళి డైరెక్ట్ గా అప్పుడున్న పరిస్థితుల్లో నా ఒకటే ఉద్దేశం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడే మనం ఉండాలి 4 days అని, అది నా గోల్ అక్కడ. అందులో ఇంకా నేను ఏం ఆలోచించలేదు. ఎట్టి పరిస్థితి కావాలనుకున్నప్పుడు ఓకే, అది మనకి అయిపోయింది ఇప్పుడు. సరే ప్రసాదం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ మహారాజు గారితో మాట్లాడేసాం అనమాట ఫస్ట్. అంటే ప్రసాదం కావాలి, ఎందుకంటే అప్పుడు మనకు వేరే ఆప్షన్ తెలియలేదు. సో చేయాలి అని ఆ తర్వాత తెలిసి వచ్చింది ఇది ఏమని, ఇట్లా మేము మేమే మీ దగ్గరకు వచ్చి మేమే వండి మీకు అన్ని చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ ఉండేది మహారాజు గారితో కదా మనకి పెట్టిన కనెక్షన్. సో అందువల్ల ఆచితూచి అడుగేయాలి, ఆచితూచి మనం మాట్లాడాలని చెప్పేసి ఆ, మన ప్రభుతో, శ్రీనివాస్ ప్రభుతో ఒకసారి అడగండి ప్రభు మనకి అవసరం. ఎందుకంటే చాలా మందికి మన కొరియా టేస్ట్ చాలా మందికి ఆ, తినకపోవచ్చు. అదే మన సౌత్ ఇండియన్ టేస్ట్ ఇట్లా వచ్చింది అని అంటే ఎక్కువ తింటారు కదా బాగా. కాబట్టి ఒకసారి మహారాజు గారితో ఒకసారి చెప్పండి, మహారాజు ఇట్లా ఒక పరిస్థితి ఉంది, ఈ విధంగా వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు వస్తున్నారు, ఫస్ట్ టైం వస్తున్నారు, మరి ఈ రుచులు వాళ్ళకి సరిగ్గా తినగలరో తినలేరు, వాళ్ళు తినలేకపోతే మళ్ళీ మనకే కదా బాధ తర్వాత అని ఎంతగా చెప్పాడు అనమాట. అంటే మన ఉద్దేశం వరకు మహారాజు దాన్ని అర్థం చేసుకొని సరేనా మా దగ్గర సౌత్ ఇండియన్స్ లేరు, సరే అట్లాగనే మీరు ఎవరెవరు ఏర్పాటు చేసుకోండి అని అంటారేమోనని మనం, అంటే వీళ్ళ మందులు వీళ్ళు తినకపోతే మళ్ళీ బాగుండదు, 4-5 days వీళ్ళు వస్తారు కదా మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బంది అవుద్ది అని ఈ కారణాలు చెప్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ అయ్యి సో శ్రీనివాస్ బాబు ఫోన్ చేసి చెప్పాడు అనమాట. ఆయన ఉండి, సంవత్సరం పొడుగు మీ తిండే కదా మీరు తింటారా మీరు, ఒక 4 రోజులకి మా ప్రసాదం కూడా సాక్షాత్ జగన్నాథుడు పూరి పూరి తినకుండా ఓకే ఎప్పుడు తినా దోశలు ఇడ్లీలే కదా చట్నీలే కదా ఓకే ఇంకా ఎరుగు కూడా వచ్చి మరి అయ్యే జన్మ ఎందుకు మీరు, ఒక 4 రోజులు మా దగ్గర నుండి సో మా గురించి కూడా చూడండి, మళ్ళీ జీవితం మళ్ళీ ఎప్పుడు వస్తారో రారు, ఏమైపో మళ్ళీ ఈ పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు కదా. ఇక్కడ సాక్షాత్తు జగన్నాథుడు వచ్చి మీకు స్వయంగా ఆయన మీకు అందిస్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చేసి ఈ విధంగా అనుకుంటున్నారు. అయినా నేను చూస్తానులే, ఆలోచిస్తాను, ఎవరైనా మనవాళ్ళు ఎవరైనా సౌత్ ఇండియన్ ఎవరైనా ఉంటే నేను పిలిపించుకుంటాను అన్నమాట. ఎవరైతే ఆ సౌత్ ఇండియన్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇరుక్కుపోయారంట వాళ్ళు. అంటే జగన్నాథుడు కంకణ కట్టున్నాడు వీళ్ళకి, పూరి ప్రసాదం తినిపిస్తారు వీళ్ళకి, ఇంకేం పెట్టకూడదు వీళ్ళకి. ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం కూడా ఏం చేయలేము ఇంకా. సో కాబట్టి తప్పకుండా మనకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే ఇది తెచ్చుకునే కదా పచ్చళ్ళు గీత పొడులు గిళ్ళు ఉంటే అవి ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే. సో అందువల్ల అక్కడ కూడా అంతే, ఒక మెతుకు కూడా స్పెషల్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏది ఎక్కడ కూడా భగవంతుని నైవేద్యం పెట్టింది ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు. మళ్ళీ ప్లేట్ ఎలా ఉండాలంటే మళ్ళీ కడగకూడదు అని మళ్ళీ ఉం? అట్లా ఉండాలి. సరేనా? అది అంటే అప్పుడు భగవానుడు అంటే నా నా యొక్క ప్రసాదం వీళ్ళంతా శ్రద్ధగా
తీసుకుంటున్నారు వీళ్ళు. అంటే నన్ను గౌరవిస్తున్నారు. అంటే సాక్షాత్తు భగవంతుడు తిన్నాడు అనేటువంటి గౌరవంతో వీళ్ళు వీళ్ళు మర్యాదిస్తున్నారు దానికి అని చెప్పి భగవంతుడు చాలా సంతోషపడతాడు. అందువల్ల ఎప్పుడైనా కానీ చాలా సందర్భాలు ఏమంటే మన ఏదో డిన్నర్కి వెళ్ళినట్టు వెళ్ళి పెడితే అవసరం తినేసి మిగిలింది నాకు నచ్చలేదు నాకు నిండిపోయిందని పడేయడం అది మామూలుగానే అసలు చేయకూడదు అది. ఆ, అన్నాను అసలు చేయకూడదు. చెప్పాల్సింది అంటే మాస్టర్ గారు అంతా బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ లెవెల్స్ ని బట్టి రజోత్తమో సత్వగుణాల లెవెల్స్ ని బట్టి అది. అండ్ ఎస్పెషల్ గా ఎవరికైతే అల్సర్స్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి కారం ఉప్పు ఇది విపరీతంగా ఉండదు అనేది, మసాలాలు విపరీతంగా అనేది ఉండదు. ఎవరిదైనా హ్యాపీగా అరిగిపోద్ది. ఎటువంటి ఇబ్బంది రాదు. అసలు ఇంతే. ఇంకా మనం పచ్చడి వేసుకొని మనం ఏం చేయడం ఇంకా. సో ఆ విధంగా ఉంటుంది. అందువల్ల అప్పుడు కూడా ప్రసాదాన్ని మాత్రం మనం ఎందుకంటే అక్కడ కూడా ఆ మందిరం అది మనం చెప్పాం కదా మనం ఉండే స్థావరం అయితే ఉందో గౌడీ మఠం అని, అది కూడా పెద్ద మందిరం అది. మందిరంలో రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ టెంపుల్ రాధాకృష్ణులు, జగన్నాథ్, బల్లేరు, సుభద్రమాత, గౌరిని తల్లింటారు. నలుగురు ఆచార్యుల యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. నాలుగు సాంప్రదాయాల ఆచార్యుల యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. సో ఆ మనం ఉన్న ప్లేస్ లోనే ఆ, అక్కడే ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఈ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు భక్తి వినోద్ ఠాకూర్, ఆయన పూరి మ్యాజిస్ట్రేట్ గా ఉన్నారు. పూరికి మ్యాజిస్ట్రేట్ జడ్జి అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ టైంలో ఈయన పెద్ద జడ్జి. సో ఈయన జడ్జి కాబట్టి ఆయన ఉన్నటువంటి ప్లేస్ అది కాబట్టి, సో రథయాత్ర సమయంలో రథం లాగుతూ ఉన్నప్పుడు రథం ఈయన కోసం ఆపారు అనమాట. మెయిన్ ఫ్యామిలీ కదా వీళ్ళు. వీళ్ళు రథం ఎక్కి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చారు. అప్పుడు భక్తినాథ్ ఠాకూర్ ఆయన ముందు రథాన్ని ఎక్కి ఆ తర్వాత ఆ, ఆయన భార్య ఈ ఈయన పట్టుకో ఉన్నాడు. భక్తి శ్రీనివాస మన చిన్నప్పుడు పట్టుకొని ఆ రథం ఎక్కినప్పుడు జగన్నాథ మాల కొత్తగా వచ్చి ఆయన మెడలో పడింది అనమాట. ఈ అబ్బాయి మెడలో పడింది. అదే స్పాట్ లో ముందర రోడ్ లో. అది అంటే అంత ప్రాముఖ్యమైన ప్లేస్ అన్నమాట. జగన్నాథుడే స్వయంగా వచ్చి అక్కడ అది వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం చేయడం ప్లేస్. సో అసలు అలాంటి ఒక గొప్ప స్థానం అది. సో అందువల్ల మనం ఉండబోయేటువంటి అది కానీ అండ్ ఆడ నుంచి 100 మీటర్లో 150 మీటర్ల మందిరం ఉంటుంది, మెయిన్ మందిరం. మీరు ఆ, ఉదయం మనం తిరిగేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత క్లాస్ అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు పోయి దర్శనం చేసుకోండి. ఆ? ఖాళీ అలా మీ ఇష్టం, మీ పోరాటం మీది ఇంకా. అది ఖాళీ ఉండదు. మీకు అనిపించింది పోవాలని, నాకు 2 గంటలు ఏ ఇబ్బంది లేదో అనుకుంటే పోయేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. మీకు ఒకటి మెయిన్ రథయాత్ర రోడ్డునే మనం ఉండబోయేది. మెయిన్ రథయాత్ర రోడ్డు దాని నుంచి చూడంగా మీకు మందిరం కనిపిస్తారు. వాడిని చూసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. సో అది మీ ఇష్టం ఇంకా. ఉదయం మంగళహారతి అనేది టైమింగ్ ఉండదు అక్కడ. అటు ఇటు ఒక హాఫ్ 1 అవర్ అటు ఇటు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే మంగళహారతి చేసుకుంటాం. మనం అక్కడ చిన్న హాల్ లాగా ఏమైనా చూసుకొని అందరం కూడా లేచి ఉదయాన్నే వీలైనంత వరకు 4:30, 5కి అందరూ రెడీ అయిపోయి వచ్చేసి మంగళారతి చేసుకొని అక్కడి నుంచి అంటే మళ్ళీ వెళ్ళిపోతాం మనం. సో అందువల్ల మనం కంపల్సరీగా ఎర్లీగా పడుకొని మళ్ళీ ఎర్లీగా లేదని పోయింది. పూరిలో
ఉదయాన్నే లేచి మనం మంగళాచరణ అవడం, నామ సంకీర్తన చేయడం. మా మామూలుగా వచ్చి ఏదో టైంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం రావడం అనేది ఎట్లా ఉంది. నిరంతరం నామ సంకీర్తన మధ్యలో అక్కడ భక్తుల సాంగత్యంలోకి వెళ్ళి మనం చేస్తూ ఉంటే అక్కడ ఆ ఊరంతా కూడా చైతన్య మహాప్రభు షడ్గోత్సవాలు, అలా అనేక మంది వైష్ణవులు వచ్చి తిరిగి డ్యాన్సులు వేసి మొత్తం ఆ ఏరియా అంతా కూడా మొత్తం అంటే ఆధ్యాత్మిక శక్తితో ఆ భక్తి రసంతో నిండిపోయిన నేల అది. సో అణువు చైతన్య మహాప్రభు తాకినది అది. అణువు ఇంకా బృందావనంలో అయినది 2 నెలలే, శ్రీరంగంలో అయినది 4 నెలలు, పూరిలో మొత్తం 24 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని? 24 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 24 సంవత్సరాల్లో మొదటి 6 సంవత్సరాలు మాత్రం దక్షిణ భారతదేశ యాత్ర చేసుకుని రావడం, తర్వాత వృందావన యాత్ర చేసుకోవడం, మళ్ళీ పూరికి వచ్చేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఆ సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. భక్తులను కలుసుకుంటా, భగవంతుని దర్శనం చేసుకుంటా, భక్తుల సాంగత్యంగా నృత్యం చేస్తా, కీర్తన చేసుకుంటా మొత్తం అక్కడే ఉన్నాడు. అండ్ చివరి 6 సంవత్సరాల్లో ఒక ఇంటికి పరిమితం అయిపోయాడు. దాని పేరు గంభీర అంటారు. కాశీ మిశ్రా మఠం అంటారు దాన్ని. అక్కడ ఇంకొక గదిలోకి పరిమితం అయిపోయాడు అనమాట. ఇప్పుడు కూడా మనం వెళ్తే అక్కడికి, మళ్ళీ తర్వాత చెప్తాను నేను ఇక్కడ ఆ ప్లేస్ వెళ్తే ఇప్పటికీ ఆయన చెప్పులు చూడొచ్చు. చైతన్య మహాప్రభు చెప్పులు, జైలు మహాప్రభు వాడిన కమండలం, ఆయన వాడినటువంటి జపమాల, అవన్నీ కూడా ఆ గంభీర అనేటువంటి ప్లేస్ లో మనం చూస్తాం. అండ్ అదే ముందుకెళ్తే హరిదాస్ ఠాకూర్ లేదా నామాచార్య అంటారు. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సో నామాచార్య అంటే ఆయన యాక్చువల్గా ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. యాక్చువల్గా ఆయన బంగ్లాదేశ్ నుంచి అంటారు. ఆయన రోజుకి 192 రౌండ్లు చేస్తాడు. ఆయన ఇంటికి వస్తాడు. మాయాపూర్ లేదు అని అయిపోయింది, చైతన్య మహాప్రభు వస్తాడు, అందరూ కూడా మళ్ళీ ఆయనకి వస్తాను. ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా ఆయన ముస్లిం కాబట్టి మందిరం మీద దర్శించుకునే అవకాశం లేదు. సో ఆయనకంటూ ఒక స్థానం పెట్టి చైతన్య మహాప్రభు ఆయన కోసంగా ప్రసాదాన్ని రోజు పంపిస్తాడు. ఆయన కోసం ఆయన ఏంటి 192 రౌండ్లు చేసిన తర్వాత ప్రసాదం తీసుకున్నాడు. 192 రౌండ్లు అంటే ఎన్ని గంటలు? సో దాంట్లో ఆ, 64 మాళ్ళు ఓకే మనసులో అనుకుంటాడు, 64 మాళ్ళు మామూలుగా అంటాడు, 64 మాళ్ళు ఊరం తిరిగేట్టు అంటాడు. సో ఆయన ఏ ప్లేస్ అయితే ఆయన ఉన్న 192 ఆ ప్లేస్కి వెళ్తున్నాం. సిద్ధ బొక్కులా అని చెప్పేసి ఒక చెట్టు కింద మనం ఆయన చేతి ఆ చెట్టు ఇప్పటికీ ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం ఏ చెట్టు కింద ఉన్నది ఇప్పటికీ ఉంది. అలాగే ఆయన చివరి రోజుల్లో అంతిమంగా వచ్చినప్పుడు చైతన్య మహాప్రభువుని వేడుకుంటాడు. చెప్పేటప్పుడు ఈ పాదం ఆయన హృదయం మీద ఉంది, నా కళ్ళు నేను చూస్తూ ఉండాలి, నేను హరినామం చేస్తూ వెళ్ళాలనుకుంటాడు. అదే విధంగా జరుగుతుంది. అతను స్వయంగా చైతన్య మహాప్రభునే ఆయన తీసుకొని వెళ్ళి ఆ సముద్రంకి వెళ్తుంది కదా, ఆ సముద్రంలో ఆయన్ని కావాల్సిన ఆ సంస్కారాలన్నీ కూడా, అంటే స్నానం చేయించడం ఇన్ని కూడా అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత ఆయన పట్టుకొని పూరి అంతా తిరుగుతారు అన్నమాట, వేసి డ్యాన్స్ చేస్తారు. సో ఆ సమయంలో అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇచ్చారన్నమాట ప్రసాదం ఉండడానికి. అంటే చనిపోయిన తర్వాత ఊరంతా, సో చైతన్య మహాప్రభు చాలా సంతోషపడతారు అనమాట. అందరూ చూడండి అక్కడే ఒక సమాధి వస్తుంది అనమాట. ఆ సమాధి మందిరం కూడా అక్కడే ఉంది, హరిదాస్ ఠాకూర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట.
సో ఈ సిద్ధపక్కల దగ్గర మనం అందరం కనీసం ఒక మాల అది కట్ చెప్పుకొని ఒక మాల మనం జపం చేస్తాం చెట్టుని. సో అవన్నీ నెక్స్ట్ వస్తాయి అన్నీ కూడా జస్ట్ మీకు ట్రైలర్ ఇస్తున్నాను అనమాట. అంటే ఆడికి చూడాల్సిన ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఏ ఏ అందుకే మనం అంటే చైతన్య మహాప్రభు గురించి, షడ్గోస్వాముల గురించి, ఇట్లా హరిదాస్ ఠాకూర్ గురించి, సో వీళ్ళందరి గురించి కొంత కొంత మనం తెలిసి పెట్టుకోవాలి. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏంటి, వీళ్ళకి చైతన్య మహాప్రభుతో ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళు చేసినటువంటి లీలలు, వీళ్ళు చేసినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా మనం లైట్ కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చుకోగలిగితే ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం బాగా చెప్పుకోవచ్చు. సో అట్లా కొంచెం చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన మా ప్రసాదం పంపించారు. ఆ తర్వాత రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా వస్తారు పూరికి. వాళ్ళు వాళ్ళు కూడా మందిరానికి ఎంటర్ అవ్వాల. వాళ్ళు కూడా చూడండి, గోస్వాములు నిత్యం కృష్ణుడిని నిరంతరం ఆరాధించే వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ముస్లిమ్స్ కింద వాళ్ళు పనిచేశారు. ఆ, ఒకరు ప్రైమ్ మినిస్టర్ లాగా, సో ఒకరు హోమ్ మినిస్టర్ లాగా, ప్రైమ్ మినిస్టర్ లాగా వాళ్ళు పనిచేశారు. అంటే ఆ రోజు ఎలా ఉందంటే ఒక ముస్లిం కింద నువ్వు పనిచేస్తుంటే నువ్వు కూడా ముస్లిం అయిపోయినట్టు. ఇక నీకు ఎంట్రీ లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా హరిదాస్ ఠాకూర్‌తో ఉండేవాళ్ళు. అక్కడే ఉండి వీళ్ళు ఆ కృష్ణ లీలామృతంలో వీళ్ళు, ఆనందంలో వీళ్ళు, చర్చిలో వీళ్ళ రచనలు అంతా ఉండి హ్యాపీగా వాళ్ళు గడిపేవాళ్ళు. ఆ విధంగా మనం షడ్గోత్సవం గురించి మనకు కొంత అవగాహన వస్తే అప్పుడు మనకి ఈజీగా ఈ లీలలు మనకు అర్థం అవుతాయండి. అందుకనే రేపు క్లాస్ లో మనం అసలు చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన బ్రీఫ్ గా పూరిలో ఆ, ఏ టైంలో వచ్చాడు, పూరిలో ఆయన చేసిన కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని లీలలు చెప్పుకోవాలి. అక్కడ షడ్గోత్సవం వాళ్ళు చేసిన చిన్న చిన్న కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి ఏంటో చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం పూరి జగన్నాథ్ మందిరంలోకి వెళ్తాం. ఆడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలి అక్కడ, ఇవన్నీ స్థావరాలు లేదా అప్పటి నుంచి మళ్ళీ అంటే ఇవి చెప్పకపోతే మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళెవరు వాళ్ళెవరు అని మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. అందువల్ల నేను తర్వాత అది చెప్పను. సో ఈ విధంగా మనకి 5-6 రోజులు పడుతుంది అక్కడ ఇవన్నీ చూసినా సరిగ్గా. అది అతి ముఖ్యమైన ఒక ప్లేస్ ఉంది రేమునా అని. ఇది ఇంకొక లెవెల్ మళ్ళీ ఒక మాధవేంద్రపురికి సంబంధించిన స్టోరీ. అది కూడా మనం రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లోనే మనం చెప్పుకుంటాం. సో ఒకసారి మనం ఈ మంత్రం ఉంది కదా, ప్రసాదం మంత్రం తినే ముందర మనం చేయవలసిన పని. మాత్రం ఒకసారి ఆ ప్రసాదం గోవిందం కొంచెం తినేస్తావా? ఏం లేదు, జస్ట్ కొద్దిగా మీనింగ్ కోసం చేస్తున్నాం. మహాప్రసాదే గోవిందే అమ్మని వైష్ణవే పుణ్యాజన్ విశ్వాసో నైవ జాయతే. ఎక్కడైందంటే స్వల్ప పుణ్యవతం రాజన్,
ఏ మాత్రం కొద్దిగా పుణ్యం చేసుకో ఉంటే వాళ్ళకి ఉంటే ఎవరి ప్రసాదం? భగవంతుడి ప్రసాదం. అలాగే మహా గోవిందే నామ గోవిందు యొక్క నామం మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, అలాగే వైష్ణవుల మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, భక్తుల మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తరు. దేని మీద విశ్వాసం ఉండాలంట? ప్రసాదం మీద, గోవిందుడి నామం మీద, భక్తుల మీద ఉంటే వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తరు. సో ఎంతో కొంత పుణ్యం వాళ్ళు చేస్తూ ఉంటే, శరీర విద్యాజాల్ प्रेन्द्रियाता हे काल कले विषय सागरे आरमध्याजिह्वाहुति लोभ मोया सुदुर्मति काहे जता कठिन సంసారే. దీనికి ఆ, దీనికి ఇదేంటంటే ఈ శరీరం అనేది అయితే ఉందో ఒక అవిద్య కాదు. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానంతో నిండినటువంటి ఒక జడ పదార్థం లాంటిది. అంతే కదా. దీంట్లో ఏముంది? పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అంతా జడ పదార్థమే కాదు. జడ పదార్థం అంటే దాంట్లో ఎటువంటి చైతన్యం లేదు. అంటే ఆల్రెడీ చనిపోయినటువంటి అచేతనంతో ఉన్నటువంటి ఒక పదార్థం ఇది. కాబట్టి ఈ ఈ ఈ భౌతిక శరీరం అనేది ఒక అవిద్య జాల్. జాల్ అంటే ఏంటి? జాల్ అంటే ఒక వల. ఓకేనా? జడేంద్రియ తాహే కాల్. జడేంద్రియ ఇంద్రియాలు, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అది మనకి చావు వైపు అంటే నరకం వైపు, చావు వైపు తీసుకెళ్లేటువంటి ఇంద్రియాలు, జడేంద్రియాలు. ఓకేనా? ఇది శరీరము జడమైందే, దీంట్లో ఇంద్రియాలు కూడా జడమైనవి. ఇవి మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి? ఎటువైపు తీసుకెళ్తున్నాయి? చావు వైపు తీసుకెళ్తున్నాయి. ఎటువంటి చావు? మళ్ళీ మనం నరకం వైపు వెళ్ళేటువంటి ఒక చావు వైపు తీసుకెళ్తాం. సో ఏదో ఒక విధంగా నేను ఇటువంటి ఒక సముద్రంలో నేను పడిపోయి ఉన్నాను. ఇటువంటి సముద్రంలో జీవే ఫలే విషయ సాగరే. విషయ సాగరే అంటే, విషయాలంటే నేను అనుభవించాలి. ఏది? భౌతికమైనటువంటి కోరికలతో, భౌతికమైనటువంటి వస్తువులు, నేను అవి తినాలి లేదా అవి అనుభవించిన రీతిలో ఎలాంటి ఎలాంటి సముద్రంలో పడ్డాను? విషయ సాగరే. ఈ కోరికలు అనేటువంటి ఈ సముద్రంలో నేను పడిపోయాను. దాంట్లో మోస్ట్ డేంజరస్ అయినటువంటి ఇంద్రియం ఏంటి? నాలుక. జీవే ఫలే విషయ సాగరే తార మధ్య జిహ్వాహుతి. జిహ్వా, నాలుక. ఈ నాలుక ఇంకా చాలా డేంజర్ అయింది. ఏది పడితే అది తినాలనుకుంటుంది అది. ఏది పడితే అది తినాలనుకుంటుంది. మరి కంట్రోల్ కూడా లేనిది అది. కంట్రోల్ లేనిది చాలా ప్రమాదకరమైనది అది. ఎందుకంటే ఆ ఒక్కటి మనం కంట్రోల్ చేయగలిగితే మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కంట్రోల్ అయితే మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కానీ ఆ నాలెడ్జ్ కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టమైనది. వాళ్ళ కాదు అసలు. సో ఈ నాలుగు వల్ల మనం పదే 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 విషయ ఇంద్రియ విషయ సాధనలో మనం పదే పదే మనం వచ్చి అనుభవించాలి. మొత్తం శరీరంలో ఎంత ఉన్నది? నాలుక. అది మళ్ళీ అంత స్ట్రాంగ్ కూడా కాదు అది. కానీ ఎంత పని చేస్తుందంటే ఇలా ఇంత పెద్ద వ్యక్తిని అనాది కాలంగా మనం తిప్పుతూనే ఉందన్నమాట చక్రం. కాబట్టి అది దాన్ని తెలుసుకున్నటువంటి భగవంతుడు భగవంతుడు చేసాడు. భగవంతుడి అర్థమైంది పాపం వీళ్ళు ఎప్పటికీ దీని నుంచి వాళ్ళు
ఈ నాలుకని కంట్రోల్ చేసే పరిస్థితి వీళ్ళకి అసలు లేదు, వీళ్ళు రాలేరు. కాబట్టి కృష్ణ వడ దయాబోయ్ కోరి బారే విఫాజే స్వప్రసాద నిధిలో ఆయ్ సే అన్నామృత పావో రాధాకృష్ణ గుణగావు ప్రేమే డాకు శ్రీ చైతన్యం. కానీ కృష్ణ, నువ్వు చాలా దయగల వాడివి కదా. మీరు నాకు ఇంత మంచి ప్రసాదాన్ని నాకు ఇచ్చారు. ఎందుకని చేయాలి? నాలికని కంట్రోల్ చేసుకోవడానికి. సో మనకి ఏదైతే రుచికరంగా ఉందో హ్యాపీగా రుచికరంగా మనం చేసుకోవచ్చు. కానీ 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 రుచికరం చేసుకోవచ్చు, కానీ కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఐస్ క్రీమ్ ఎలా ఉందా చేసుకొని చేసుకొని తినండి. స్వీట్స్ ఎలా ఉందా చేసుకొని ప్రసాదం పెట్టుకొని తినండి. ఎక్కడ తినాలా? ఎక్కడ తినాలి? సరేనా? ఇక్కడ దాకా తినొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు లేకపోతే నాలుగు కంట్రోల్లో ఉంది. సో భగవద్ ప్రసాదం తినంగా 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 నాలుగు కూడా కంట్రోల్లోకి వచ్చి ఒక రోజు చాలు అనుకుంటాము. వద్దులే, వేరేలు పడ్డ తర్వాత మనం తిందాం. ఫస్ట్ లో మాత్రం ఫస్ట్ మనం తినేద్దాము, ఆ రోజు వేరేలు పెడదాం. ఆ తర్వాత తర్వాత ఫస్ట్ వేరేలు పెడదాం, ఆ తర్వాత మనం, అంటే మార్పు వచ్చిందా లేదా? సో నాలుక కంట్రోల్ అవ్వాలంటే ప్రసాదం పెట్టుకొని, సో ప్రసాదం చైతన్యాన్ని కూడా మార్చేస్తుంది, ఆలోచన విధానం మార్చేస్తుంది మొత్తం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ ప్రసాదాన్ని పూర్తిగా తృప్తి పడే వరకు నువ్వు తిను. బాగా తృప్తి పడుతూ ఏం చేయాలా? రాధాకృష్ణుల్ని కీర్తిస్తూ నువ్వు కావాల్సినంత వరకు తిను. కాబట్టి ఆ ప్రేమతో మనం నిత్యానంద ప్రభుని, చైతన్య మహాప్రభుని మనం పిలుచుకుంటూ కూడా మన హాయిగా తినొచ్చు అనమాట. సో ప్రేమే డాకో శ్రీ చైతన్య. సో ప్రేమతో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా కీర్తిస్తూ మనం తినాలి. రాధాకృష్ణుల్ని, మనం చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా మనం రాధాకృష్ణుల కంటే ఈ యుగం అవతారాలు ఎవరు? చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు. సో వాళ్ళు మనకి కృష్ణ బలరాములు వాళ్ళు ఈ ఈ యుగానికి. సో వాళ్ళని గట్టిగా పట్టుకుని రాధాకృష్ణుని పూజించుకుంటూ ప్రసాదాన్ని ఎంతైనా తినచ్చు, తృప్తి పడేంత వరకు తినచ్చు మనం హాయిగా. కాబట్టి జై నిమాయ్, జై నితాయ్, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ. శిల ప్రభుపాకి జై, మహాప్రసాద్కి జై. ఆ విధంగా అమ్మవారి యొక్క దయ వల్ల మనకి ప్రసాదము మొత్తం లభిస్తా ఉంది. అయినా సరే. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదాన్ని మనం వేస్ట్ చేసేదానికి లేదు. అండ్ సో మందిరంలో వచ్చే ప్రసాదం ఎలా తినాలా? మొత్తం కలుపుకొని తినేసేయాలి. సో మళ్ళీ మనకి వేరే ఈ రెండు ఆలోచన రాకూడదు. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్యకి జై. అనంత కోటి వైష్ణవుడు ధర్మాయణ సంకీర్తనకి జై. జై గౌడ్ ప్రేమ.